మనం ప్రజెంట్ తమిళనాడులో ఉన్న తిరువన్నమలై అనే ఊర్లో ఉన్నాం. ఈ నుంచి ఇంకా 5-6 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అంటే అరుణాచలం వచ్చేసినాం. సో గాయస్ ఇప్పుడే మనం అరుణాచలం రీచ్ అయినాం. మా వాళ్ళందరూ ముందు వెళ్తారు, నేను ఇంటికెళ్ళి బ్లాగ్ తీసుకుంటూ వస్తున్నా. కానీ వ్యూ మాత్రం మామూలు లేదు. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన అరుణాచలం. వర్త్ రావాలి అంతే. కాదు అదృష్టం ఉండాలంటే వీటికి రావాలంటే ఏమనుకున్నాను ఎన్ని రోడ్లు. చూడండి బ్రో, అది కొండ కాదు, స్వర్గంలా ఉన్నది. అరుణాచలంలో ఇప్పుడు రూమ్ తీసుకున్నాం అనమాట. టెంపుల్కి 1 కిలోమీటర్ దగ్గర. ఇక్కడ హైలైట్ ఉన్నాయి రూమ్స్ అయితే. కాదు మీకు రూమ్ చూపిస్తే ఎట్లుందో. అన్నిటికంటే హైలైట్ నాకు ఏమనిపించింది అంటే ఇక్కడ కీ పెట్టినాక లోపల పవర్ రాదనమాట. ఈ రూము ఇక్కడ ఒక సింగిల్ బెడ్ వేసేసారు. 1 2 3 4 ఫుల్ బెడ్, 1 సెటిల్మెంట్. మొన్న అందరు పనులు తోముతారు. బయటకు వచ్చినాం అనమాట. అందరికి ఆకలి అవుతుంది. ఒక్కొక్కరికి పేగులు తిరుగుతున్నాయి ఇక్కడ ఆకలికి. టిఫిన్ ఏం దొరుకుతుందో కూడా తెలియదు, బట్ చూద్దాం ఏం దొరుకుతుంది. ఏదో ఒకటి లాగించాలి. దేనికి హోటల్ కాడ అయినాం ఫ్రెండ్స్, బాలాజీ హోటల్. మన వాళ్ళైతే మంచిగా ప్లేట్లు అందులో అర్థాలు తెచ్చి పెట్టారు. ఎట్లుంది పోరి ఒట్టియా? మన యూట్యూబ్ రివ్యూలు ఇవ్వకుండా ఉన్నట్లు చెప్పు. ఫస్ట్ ట్రై చేయమంట. బాగుందా అక్క? నేను కూడా ట్రై చేస్తా. సరే చూద్దాం. ఆయిల్ చేంజ్ కోకోనట్ ఆయిలా? తీసురా రే సాంబార్ తాగుతున్నా. ఎట్రా బాబు ఎలా ఉన్నది సాంబార్? ఏది ఎక్స్పెక్ట్ చేసావా? సెకండ్ రౌండ్ దోశలు చేసుకున్నాం అందరం. కానివ్వండి అలా ఎలా నిండా దీన్ని మళ్ళీ రూమ్కి వచ్చేసినాం. బాగుంది. ఈ ముంగట రూమ్ అయితే మస్తు నచ్చింది నాకైతే. ఎందుకంటే ఈడ రూమ్ ఉంది, ఇక్కడ ఉంది, ఈడ రూమ్ ఉంది, ఈడ చిన్న బాల్కనీ ఉంది, బాల్కనీలో చైర్ ఉంది, టేబుల్ ఉంది. మస్తు అనిపిస్తుంది అది. మా అన్న ఇన్విటేషన్ చేస్తాడు, మంచిగా మాట్లాడతాడు. మంచిగా మాట్లాడాను ఒకసారి. మా అన్న వాళ్ళు అందరూ పంచలు కట్టుకోరు. సిసి బ్యాక్ సైడ్ మనదేముంది బ్రో, సరదాకి సాట్ వేస్తాం మనం. సాటు మీద వెళ్తున్నాం ఇప్పుడు మనం. సాటు మీద వీర లెవెల్ అన్నా. ఫోటోషూట్ నడుస్తుంది గాయస్. అన్నా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అన్న. ఫోటో చూపి ఒకసారి. అరే బాయ్ ఫోటో చూపి. ఇంతకుముందు ఫోన్లో తీసింది, మళ్ళీ ఇంతకుముందు తీసినాం చూడు. అది హీరో చూసారా గాయస్? హీరో వీడు. ఆ చూపు వీర లెవెల్. గుడికాడికి పోయి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే గుడికాడికి పోదాం. గుడి గోపురం గాయస్ మీరు చూడవచ్చు, క్లియర్ కనిపిస్తుంది నుంచి. సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే నా ముందు రాజగోపురం ఉంది. సో ఈ ఒత్తులు ముట్టించి మనం స్టార్ట్ కావాలన్నమాట గిరి ప్రదక్షిణ. కొబ్బరికాయ కూడా కొట్టాలి. అలాగే సో గాయస్ ఇప్పుడు మనం ఇంద్రలింగం దగ్గరకు వచ్చినాం. గిరి ప్రదక్షిణలో మనది మొదటి లింగం దర్శనం ఇప్పుడే అయింది, ఇంద్రలింగం. ఇంకా ముంగడికి వెళ్దాం, చూద్దాం అనమాట. చూద్దాం. ఈ బోర్డు మొత్తం మన గిరి ప్రదక్షిణది మ్యాప్ అనమాట. దారిలో ఈ కర్బూజా తింటున్నాం గాయస్.
ఇప్పుడు మనం రెండో లింగం దగ్గరకు వచ్చినాం. రెండో లింగం ఏంటంటే అగ్నిలింగం అన్నమాట. అగ్నిలింగం గైస్. సో గైస్ ప్రజెంట్ ఇప్పుడు మనం యమలింగం దగ్గరకు వచ్చినాం. మీరు చూడవచ్చు నా బ్యాక్ సైడ్ బోర్డు ఉంది. టెంపుల్లోకి వెళ్ళి వీడియో తీయలేకపోతున్నా, ఎందుకంటే వీడియో అలో లేదు టెంపుల్లో కూడా. అందుకే బయటికి వెళ్ళి వీడియో తీసి చూపిస్తున్నా మీకు. ఇక్కడ మధ్యలాగే ఆకలి అవుతుందని పేలాలు తీసుకున్నాం. కొన్ని మిక్సింగ్ కూడా ఉన్నాయి, ఇలా ఇవన్నీ మిక్స్ చేసాడు. గాయస్ జింకా, గాయస్ జింకా. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇప్పుడు మనం నైరుతి లింగం దగ్గర ఉన్నాం. బ్రో ఏంటి అవ్వ దగ్గర 7 ప్లేట్లు తిన్నాం మేము. టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా రండి. ఎక్స్పెషల్లీ వడల్లాక్కున్నాయి చూడ, ఇవైతే టేస్ట్ సూపర్. ఖచ్చితంగా రండి, వస్తే అవ్వ దగ్గర ఖచ్చితంగా తినండి. ప్రజెంట్ ఇప్పుడు వరుణలింగం దగ్గర ఉన్నాం మనం. ప్రజెంట్ ఇప్పుడు మనం వాయులింగం దగ్గర ఉన్నాం. చంద్రలింగం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ప్రజెంట్ మోక్షధారం కాడికి రీచ్ అయినాం ఫ్రెండ్స్ మేమైతే. ఫైనల్ గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇప్పుడు లోపలికి దర్శనంకి వెళ్దాం. గిరి ప్రదక్షిణ ఏముంది బ్రో, ఇల్లు సాగలేదు, జల్లి సాగలేదు. సో ఫ్రెండ్స్ దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం అయిపోయాక కలుద్దాం. అరుణాచలం గుడి లోపల ఉన్నాం. గుడి లోపల దర్శనంకి లైన్లో ఉన్నాం. బట్ మా అన్న కాళ్ళు వస్తున్నాయని చెప్పేసి మనం బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చి ఇక్కడ బయట కూర్చొని తర్వాత మళ్ళీ దర్శనం లైన్లో కంటిన్యూ అవుతాం. సో ఫ్రెండ్స్ మేము దర్శనం అయిపోయింది. హోటల్లోకి వచ్చాం తినడానికి. నేను మా అన్న అందరం 5 మంది. దర్శనం ఎట్లయింది? సూపర్. దర్శనం ఎట్లయింది అన్నా? తేజనా దర్శనం ఎట్లయింది అన్నా? పాటలు లేవు, మాట్లాడుకుంటా లేవు. ఉదయ్ వీడు మన తీరు ఫుడ్ లవర్ వీడు కూడా. మావాడు ఎలా అంటే తిండి ముఖ్యం బిగ్లు అంటాడు. ఏమన్నా అంటే ఇచ్చడు ఏంటంటే సంవత్సరం మొత్తం పడాల్సిన కష్టం ఇది ఒక్కరోజు పడటం. పెద్ద స్టంట్ల మీద స్టంట్లు అయిన దర్శనానికి అయితే అతి కష్టం మీద దర్శనం అయింది. అందరూ అన్నట్లే దర్శనం కావాలంటే మంచి అదృష్టం ఉండాలి. అదృష్టం లేకపోతే దర్శనం అస్సలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీటికి రాలేరు కూడా. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఆ ఎక్స్పీరియన్స్ ఏందో రూమ్ పైన చెప్తా అసలు ఏం జరిగిందో స్టంట్. ఇప్పుడైతే తిందాం. కాళ్ళకి ఏంటంట పొద్దుగా లేస్తారు లేవో తెలియదు. పాండిచ్చేరి అంటున్నారు, మరి ఏందేమో నాకైతే పోతాము డౌటే. తక్క ఇంటికే అనిపిస్తుంది నాకైతే. కాదు ఇప్పుడే నడవడానికి వస్తలేదు. బీచ్ లో ఏం చేస్తలేమో అర్థమైతలేదు నాకైతే. బీచ్ లో పాకుదాం బ్రో. ఎంతో ఓప్స్ వచ్చినా మరి వీళ్ళు ఏం చేస్తారో.